నమస్కారం అండి. ఈరోజు మనం ఉండ్రాళ్ళ తద్ది యొక్క విశిష్టతను, అలాగే ఉండ్రాళ్ళ తద్ది వెనక ఆసక్తికరమైన కథను గురించి మనము తెలుసుకుందాము. ముందుగా అసలు ఉండ్రాళ్ళ తద్ది అంటే ఏమిటో చూద్దాము. భాద్రపద బహుళ తదియ రోజున సదతులు సద్గుతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఈ ఉండ్రాళ్ళ తద్ది. భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తద్ది. ఈ నోముకు మోదికా తృతీయ అనే మరో పేరు కూడా ఉన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంచే తద్ది అను మాట మూడవ రోజు తదియ అనే అర్థంతో వాడబడినది కనుక తదియ ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతున్నది. ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున అంటే బహుళ తదియన ఉండ్రాళ్ళ తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వులు నిర్ణయించారు. అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఐతిహ్యం. ఈ ఉండ్రాళ్ళ తద్ది వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉన్నది. అదేమిటో మనము చూద్దాము. పూర్వము ఒక రాజు 7 భార్యలు కలిగి ఉన్న ఓ వేశ్య అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ళ తద్దె నోము నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ళ తద్ది నోము నోయించుచున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్దె నోము నోచుకోవటానికి అవసరమైనటువంటి సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది. రాజు అట్లే అని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి సూర్యాస్తమయము వరకు ఏమీ భుజించకుండా ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాళ్లను చేసి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహానికి పొందినదై అలా 5 ఏళ్ళు అంటే 5 సంవత్సరములు నిర్విఘ్నంగా నోము నోచుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రి అయిన ఆమె ఆ నోము ఫలితంగా సద్గతిని పొందింది. అలాగే భాద్రపద తృతీయ తదియ నాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానమాచరించి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఉండ్రాళ్లను చేసి వండి గౌరీదేవికి పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడోపచారాల విధానంగా గౌరీదేవిని పూజించి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి మరో 5 ఉండ్రాళ్లను వాయనముపై దక్షిణ తాంబూలాలను ఉంచి 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఇలా తమ తమ శక్తిని బట్టి వాయనంతో చీర రవికలను కూడా సమర్పించుకోవచ్చు. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును 5 సంవత్సరాలు ఆచరించిన తరువాత నోముకు వచ్చిన వారందరికీ పాదాలకు పసుపు పారాణి రాసి నమస్కరించి వారి ఆశీస్సులను పొంది అక్షింతలను వేయించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ముఖ్యంగా పెళ్లికాని కన్యలు ఆచరించవలసి ఉంటుంది. తత్ఫలితంగా విశేషమైన ఫలితాలను పొందుతారు. అలాగే మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి. మా ఈ ఛానల్కు మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలను తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
ధన్యవాదాలు.